హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి. నిన్న నేను మైసూర్ జూ ఒక వీడియో పెట్టాను కదండీ! ఆ ఆ వీడియోకి కంటిన్యూషన్‌గా పార్ట్ 2 వీడియో అన్నమాట ఇదైతే. చెప్పాను కదా! ఇంకా చాలా పెద్ద వీడియో ఉంది. అందుకే 2 పార్ట్స్‌గా అయితే అప్‌లోడ్ చేస్తాను అని. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే పార్ట్ 1 ఈ వీడియో టైటిల్ దగ్గర లింక్ అయితే ఇస్తానండి. ఒకసారి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది వీడియో అయితే. అలాగే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మీకు వీడియో ఎలా అనిపించిందన్నది ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరే, నిన్న వీడియో చూడకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. ఇవాళ నేను మీకు ఇంకా కొన్ని విషయాలు అయితే చెప్తానండి జూ గురించి. ఇక్కడ చాలా టైం పడుతుంది కదా మనం జూలో తిరగడానికి. ఒకవేళ అలా తిరగడానికి వీలు కాని వాళ్ళ కోసం అక్కడ బ్యాటరీ కార్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. అదైతే మనము ఎంట్రీలోనే టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకు బస్ స్టేషన్ నుంచి అలాగే రైల్వే స్టేషన్ నుంచి ఈ జూ పార్కు ఒక 2-3 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. అలాగే మైసూర్ ప్యాలెస్ నుంచి అయితే 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మనకు ఆటోలు ఉంటాయి, అలాగే బస్సెస్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. ఎలాగైనా రావచ్చు ఇక్కడికైతే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ట్యూస్డే రోజు జూ అయితే క్లోజ్ ఉంటుందండి. మంగళవారం రోజు జూ అయితే క్లోజ్లో ఉంటుంది. ఆ ఒక్క రోజు తప్ప మిగతా అన్ని రోజుల్లో అయితే ఓపెన్లోనే ఉంటుంది. చాలా బాగుంటుందండి. మనకు అక్కడ ఫుడ్ కూడా దొరుకుతుంది అనమాట. ఒకవేళ అలా తిరిగేటప్పుడు ఏదైనా ఆకలేస్తుంది, తినాలి అనిపిస్తే మనకు అక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా టిఫిన్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకైతే. ఇంకేం చేస్తాం, అలాంటి చోట తప్పదు కదా. సగం జూ తిరిగి చూసేసరికే ఖచ్చితంగా మనకైతే ఆకలిగా అనిపిస్తూ ఉంటుందండి. అదేంటో మరి నాకైతే అర్థం కాలేదు. సరేలేండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ జూని 1892లో స్టార్ట్ చేశారంటండి. ఈ జూ స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ 10 ఎకరాల్లో స్టార్ట్ చేశారంట. ఇప్పుడైతే ఈ జూ అయితే 157 ఎకరాస్లో ఉందంటండి మొత్తము. అంత పెద్ద జూ అన్నమాట. అలాగే ఓల్డెస్ట్ అండ్ క్లీనెస్ట్ జూ ఇన్ ఇండియా. ఎంత క్లీన్గా ఉంటుందంటే అసలు చాలా బాగా చేస్తున్నారండి మెయింటెనెన్స్ అయితే. భలే అనిపించింది నాకైతే. ఇంత నీట్గా ప్రశాంతంగా మనము తిరుగుతూ చూస్తూ ఉన్న కొద్దీ ఇంకా కాసేపు స్పెండ్ చేయాలి టైం ఇక్కడే అని అనిపిస్తూ ఉంటుందన్నమాట మనసుకి. అంత హాయిగా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి స్నేక్స్. ఎన్ని రకాల స్నేక్స్ అంటే అసలు నేను మాటల్లో చెప్పలేనండి. మీకు ఈ వీడియోలో కూడా నేను పూర్తి స్నేక్స్ అన్నింటినీ అయితే చూపించలేదు. అంటే ఆ లైట్ ఫోక్స్కి కొంచెం క్లారిటీ మిస్ అయిందన్నమాట. అవి కనిపించట్లేదు ఆ మిర్రర్స్లో. అందుకే నాకు మంచిగా అనిపించిన చోట మాత్రమే కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. చూడండి మీరు కూడా ఈ పాముల్ని. అక్కడ చూసేటప్పుడు అయితే చూడాలి ఎంత భయంగా అంటే అవేమైనా బయటకు వచ్చేస్తాయేమో అన్నంత ఫీలింగ్లో వాటిని అయితే చూస్తూ ఉన్నామన్నమాట మేమైతే. ఇక్కడ చూడండి, నాకు ఈ పామును చూసినప్పుడు అయితే చాలా చిత్రంగా అనిపించింది. అచ్చం మన తీగలు ఉంటాయి కదండి, మొక్కలు, అలాగే ఉందన్నమాట పాము అయితే. అంత సన్నగా అంత గ్రీన్ కలర్లో ఉంది ఇది. అమ్మో, చాలా డేంజరస్ స్నేక్స్ అన్నీ అక్కడ పక్కనే ఉన్నాయండి. ఫస్ట్ టైం నేను అన్ని రకాల స్నేక్స్ని ఒకటే చూడటం, అది దగ్గర నుంచి. సాధారణంగా మనలో అందరికీ పాములంటే భయమే ఉంటుంది కదండి. భయం ఉన్నా అప్పుడప్పుడు ఒకటో రెండో చూసి ఉంటాం అంతే. అంతకుమించి మనమైతే పాముల్ని చూసుండము. కానీ ఇక్కడైతే కొన్ని వందల రకాల పాములైతే ఉన్నాయండి. చిన్న పాముల దగ్గర నుంచి పెద్ద కింగ్ కోబ్రా, అనకొండ, ఇలాంటి పెద్ద పాములన్నీ అక్కడ ఉన్నాయి. నా లైఫ్లో బెస్ట్ మెమరబుల్గా ఉండిపోతుందండి ఈ మైసూర్ జూ అయితే. ఎందుకంటే మనం ఎక్కడ ప్రపంచం అంతా తిరిగినా కూడా అంటే చూడలేమేమో ఇన్ని రకాలని ఒకే చోట. అన్ని రకాల జంతువులు ఒకటే చోట చూడటం అన్నది నిజంగా ఒక థ్రిల్ అనిపిస్తుందండి. కానీ
పిల్లల్ని మాత్రం తీసుకెళ్ళండి. ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే, ఒక్కసారి తీసుకెళ్ళినా సరే వాళ్ళకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందండి ఈ మైసూర్ జూ అయితే. అక్కడ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది సెకండ్ టైం, థర్డ్ టైం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళు చెప్తున్నారు, మేము ఒకసారి వచ్చాము, మా పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు అక్కడ జూకి తీసుకెళ్ళమని అనేసి. అయితే నిజంగా అండి, పిల్లలకైతే మనం అన్నీ ఒకే చోట చూపించేయచ్చు అన్నమాట వాళ్ళకి. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. Now the morning is the afternoon.